कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेंकटेशाय मङ्गलम्। श्रीनिवासाय मङ्गलम्। निगुणगानमो निपदध्यानमो अमृतपानमो राधेश। निगुणगानमो निपदध्यानमो अमृतपानमो राधेश। नीलाद्रिशिखरान నెలకొని ఉన్నా నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోమో అందమే గన్నా నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోమో అందమే గన్నా ఏ అందమైనా వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ। ఏతి బాధ ఎదురైన గాని ఏతి బాధ ఎదురైన గాని మోహ వికారమో మోసిన గాని ఏతి బాధ ఎదురైన గాని మోహ వికారమో మోసిన గాని నీ పాద సేవా విడదీయ కన్నా శరణాగతావన హే జగన్నాథ శరణాగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానమో రాధేశ అమృతపానమో రాధేశ। భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగము। किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। మొత్తం 7 ప్రశ్నలు। किं तद्ब्रह्म किं अध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तं अधिदैवं किं उच्यते अधियज्ञः అన్న విషయాల వరకు చర్చించుకోవడం జరిగింది। చివరిలో ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః నియత ఆత్మభిః మనసును నియమించినటువంటి వాడై ప్రయాణకాలే ప్రయాణ కాలమునందు కథం జ్ఞేయ ఎలాగా నిన్ను తెలుసుకోవటం అవుతుంది। ఇది 7వ ప్రశ్న, చివరి ప్రశ్న।
ఆ ప్రశ్నకు జవాబుగా స్వామివారు గీత మొత్తం అనగా ఈ అధ్యాయం చివరి వరకు ఈ ప్రశ్న మీదే జవాబు చెప్పడం ఉన్నటువంటి విషయము. ప్రయాణకాలము అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటిది. దాని విషయంగా స్వామివారు మాట్లాడుతూ అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మాం ఏవ స్మరన్ముక్త్వా కళేబరం. కళేబరం అంటే శరీరం. ఈ శరీరాన్ని కళేబరం అనేది కూడా పిలుస్తారు. వపుహు క్షేత్రము, దేహము, కాయము, కళేబరము అన్ని ఇన్ని పేర్లు ఉన్నాయి మన దేహానికి. అందువల్ల కళేబరం ఈ శరీరాన్ని ముక్తవా వదిలేటువంటి యొక్క సమయం అందరికీ కూడా వస్తుంది. అంతకాలమునందు మాం ఏవ నన్నే స్మరిస్తూ కళేబరం ముక్తవా కళేబరమును వదిలి యః ప్రయాతి ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో సహా అతడు మద్భావం నా యొక్క స్థితి నా యొక్క స్వరూప అనుభవాన్ని యాతి పొందగలరు. అత్ర ఈ విషయమున సంశయము నాస్తి లేదు అని స్వామి చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ మరి స్మరించుట భగవంతుని ఎప్పుడూ కూడా స్మరించుట. ఈ అధ్యాయంలో స్వామివారు ధ్యానము జపము రెండు అంశాలు కూడా చెప్పటం జరుగుతుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. రెండు మాటలు వస్తాయి. యోగము వస్తుంది, జపము వస్తుంది. ఎందుకంటే మనస్సు అనేటువంటి దాన్ని మన అధీనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా పరుగులు తీసే స్వభావం కలిగి ఉంటుంది. వాయువు ఏ ప్రకారంగా నిశ్చలంగా ఉండదో అట్లా మనసు అనేటువంటిది కూడా వాయువులాగా మహావేగంగా పోయేటువంటిది. వాయువులాగా ఎందుకు పోతా ఉన్నది అని చెప్పనంటే అది వాయువే కాబట్టి. మనస్సు అనేది వాయువులాగా ఎందుకు పోతుందంటే అది వాయువే కాబట్టి. ఆకాశం యొక్క పరహభాగము వాయువర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా మనసు ఏర్పడెను. అది మనసు యొక్క పుట్టుక ఏమిటంటే ఆకాశం పరహభాగం వాయువులో చేరింది. ఆ పరహభాగము తత్కారణంగా మనసు అనేటువంటిదిగా ఏర్పడింది. అదే ఆకాశ భాగమే అగ్ని అర్ధాంశంలో చేరినట్లయితే అది బుద్ధిగా పుడుతుంది. అదే ఆకాశ పరక భాగం జలంలో కలిస్తే అది చిత్తముగా పుడుతుంది. అదే ఆకాశ పరక భాగం పృథ్వీలో చేరినట్లయితే అది అహంకారముగా ఏర్పడుతుంది. కనుక అన్నీ కూడా ఆకాశం యొక్క పరక భాగాలే. అయితే అదేంటంటే మరి వాయువులో కలిసినప్పుడు ఒక రకంగా, అగ్నితో సంయోగాన్ని పొందినప్పుడు మరొక రకంగా, జలముతో సంయోగాన్ని పొందినప్పుడు మరొక వస్తువుగా ఏర్పడే విధానం. కాబట్టి ఏటి స్వభావాలు వాటికి ఉంటాయి. ఏ భూతాలలో ఉన్నదో ఎత్తు సంచరతి సవాయు. ఏమిటయ్యా వాయువు అని చెప్పనంటే ఎత్తు సంచరతి సహ వాయు. ఏది సంచార యోగ్యం కలిగి ఉంటుందో దానిని వాయువు అని చెప్పనన్నారు. ఎత్ ఉష్ణం తత్తేజ. ఎత్ ఉష్ణం ఏది వేడి కలిగి ఉంటుందో దాహక శక్తి కలిగి ఉంటుందో దాన్ని అగ్ని అన్నారు. యత్ ద్రవం తత్ జల. ఏది ద్రవించే విధానం కలిగి ఉంటుందో దానిని జలము అని చెప్పనన్నారు. యత్ కఠినం సా పృథివీ. ఏది కఠినత్వం కలిగి ఉంటుందో దానిని పృథివీ అన్నారు. అందువల్ల అవి పంచభూతాలలో ఉన్నటువంటి స్వాభావిక ధర్మాలు. కఠినంగా ఉండటం పృథివీ యొక్క ధర్మం అన్నమాట. మరి ఆ పృథివీ అనేటువంటిది కూడా మరి జలములాగానో వాయువులాగానో ఉన్నట్లయితే ఇండ్లు కట్టుకునే వాళ్ళ, గృహాలు కట్టుకునే వాళ్ళ లేదు, వ్యవహారం చేసే అవకాశం లేదు. ఇంత సావకాశంగా కూర్చున్నారని చెప్పనంటే గట్టిగా ఉండబట్టి
నీళ్ళలో కూర్చుంటారా? వాయువులో కూర్చుంటారా? ఇప్పుడు అగ్నిలో కూర్చుంటారా? మీరు అగ్నిలో కూర్చోలేరు కాబట్టి, జలం మీద కూర్చోలేరు కాబట్టి, వాయువు మీద కూర్చోలేరు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే భూమిని సృష్టించాడు మీరు కూర్చోవటానికి సౌలభ్యంగా. ఇట్లాగా యత్ కఠినం సా పృథివీ అన్నారు. కఠినత్వం అనేటువంటిది పృథివీ యొక్క ధర్మం, దాని యొక్క స్వాభావిక ధర్మము అది. కాబట్టి పృథివీలో పుట్టింది ఏది? మనస్సు అన్నమాట. అహంకారం చూడండి ఏముంటుంది దాంట్లో. అహంకారమేనా మనస్సు? చెప్పండి. అహంకారమా? కరెక్టేనా? అదే సందేహం నాకు. పృథివీలో పుట్టింది అహంకారం కాబట్టి కఠినత్వం కలిగి ఉంది. అదే కఠినుడా, నువ్వేం మారవా? ఎన్నిసార్లు చెప్పాలి? నీ చెప్పి 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 నోరు పోతా ఉంది తప్ప నువ్వు మారే స్వభావం కనపడలేదు. కారణం ఏంటంటే అహంకారం పృథివీ యొక్క ధర్మం పొందిందన్నమాట. వాడు అంత తేలిగ్గా మాట విన్నాడు. వాడు నా మాట విన్నాడయ్యా వాడు, కానీ ఏం చేస్తాం అనే విధానంగా లోకంలో చాలామంది బాధపడే పరిస్థితి ఉన్నది. మా చిన్నవాడైతే మాత్రం అంత నా స్వభావాన్ని నా మాట వింటాడు, చెప్పింది జమదాటాడు వాడు, నా ఆజ్ఞ వాడు పాటించాడు. వాడే నా వారసుడు, నా వాస్తులు అనేట్టుకోట పెద్దవాడు వాడు వాడు కఠినుడు అని. ఇట్లా లోకంలో సాధారణంగా కుటుంబంలో ఉన్నటువంటి వారు వాపోతూ ఉంటారు పిల్లల గురించి. ఏమిటి అర్థం వీడు ఇట్లా తయారాడు, నా స్వభావాలే రాలేదు వీడికి అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే లోనున్నటువంటి ఆ ఇంద్రియాలు వాటి వాటి స్వభావాలతో ఉన్నాయి కాబట్టి స్వభావస్తు ప్రవర్తతే, స్వభావాలే నడిపించే వ్యవహారం అంతా కూడా. ఎవరి స్వభావాలు అనుకుంటాయి. ఏమి కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కూడా ఎంత అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, సౌమ్యం కలిగి ఉంటారు, మంచిగా ఆ యొక్క ఐక్యభావంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి విధానంలో ఆ ఇల్లే స్వర్గం. వాళ్ళు చెబుతారు స్వర్గం అంటే మా ఇంట్లో ఉందా, ఎక్కడో లేదు ఇంకా అన్న కుటుంబాలు ఉన్నాయన్నమాట. కొన్ని కుటుంబాలు ఉంటాయి. రామరావణ యుద్ధం, దేవదానవుల సంగ్రామం, రామరావణ యుద్ధం, దేవదానవుల సంగ్రామాల్లాగా లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక మనస్సేమో అట్లా ఉన్నది, ఒక మనస్సేమో ఎట్లా ఉన్నది. రెండూ ఒకే స్వభావాలతో కూడితే పర్వాలేదు. అది జాతకాలు బాగా ఉన్నాయా, నక్షత్రం కలిసిందా, పాదాలు కలిశాయా, ఇది లెక్కేస్తారు. వాడి స్వభావాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, మనస్తత్వం ఎట్లా ఉంది, ఇవి చూడాలి. ముఖ్యంగా జాతకాలు తిరగేస్తారు. నక్షత్రంలో ఆ నక్షత్రం ఏమిటి, ఈ నక్షత్రం ఏమిటి, ఆ పాదం ఏమిటి, ఈ పాదం ఏమిటి, దాని స్వభావం, దీని స్వభావం, ఆడకాదలా కావాల్సింది వీడి స్వభావం ఏమిటి, దీని స్వభావం ఏమిటి అని ఇక్కడ చూసుకోవాలి. చూసుకుని కాస్త ముడేస్తే జీవితాంతం కలిసి హాయిగా చక్కగా జీవించే విధానం ఏర్పడుతుంది అన్నమాట. లేకపోయిందంటే ఆ కాపురంలో వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. నీకు నిరంతరంగా యుద్ధాలు, ఏమి పోట్లాట్లు, కాట్లాట్లు, శాంతి లేకుండా. ఇది పురుష రత్నం కూడా ఇంటికి పోతే ఏమవుతుందనే భయంతో ఆఫీసులో పడకేస్తూ ఉంటాడు. వారానికి ఒకసారి ఆదివారం పూట ఇంటికి వస్తాడు, మళ్ళీ అంతే సంగతి లేక. అలాంటివి ఉన్నాయి కాపురాలు. యత్ కఠినం సా పృథివీ, ఎందుకంటే ఆ పరక భాగాలే అన్నీ కూడా ఆకాశ పరక భాగాలే. ఒకటి వాయువులో చేరింది, అది మనసు అయిపోయింది. ఒకటి బుద్ధిలో అగ్నిలో చేరింది, అది బుద్ధి అయిపోయింది. ఒకటి జలంలో పడింది, అది చిత్తం అయిపోయింది. ఒకటి పృథివీలో పడింది. అది స్వభావాలు జన్మతః రావటం అంటే లోనున్నటువంటి యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉన్నాయే వాటితో వ్యవహరించే విధానం. కొంతమంది మనస్సు అనే దాంతో వ్యవహరిస్తారు, కొంతమంది బుద్ధి అనే దాంతో వ్యవహరిస్తారు, కొంతమంది చిత్తం అనే దాంతో వ్యవహరిస్తారు, కొంతమంది అహంకారాన్ని పెట్టుకుని దగ్గర వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. 4 ఉన్నాయి కదా.
4 పెట్టి వ్యవహరిస్తే ఉదానికి అవసరపడతాం 4 పెట్టుకుంటే. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయంగా ఉన్నటువంటి వాటిలలో ఈ మానవుల యొక్క వ్యవహారం అంతా కూడా వాటి యొక్క సామ్యతను పొంది వ్యవహరించడం కారణముగా ఐక్యత లేకపోవటం, సామరస్యం లేకపోవటం, సఖ్యత లేకపోవటం, అన్యోన్యత లేకపోవటం, పరస్పరం ఏ మాట మాట్లాడినా గొడవే. కొన్ని కుటుంబాలలో మాట్లాడదామంటేనే భయం, ఏమవుతుంది పరిస్థితి అని చెప్పేసి ఇలాంటి స్థాయిలకు వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా యత్కఠినం సా పృథివీ అని చెప్పని అంటారన్నమాట. సరే, ఈ ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు చూసినట్లయితే మహాత్ములు చెప్పిన మాట, కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును జేరి గద మనసయ్యన్ అని మనకి జీవశతకంలో చెప్పుకొస్తారు. కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును జేరి గద మనసయ్యన్. మనస్సు మీరు ఎంతమందికి ఉన్నది? అందరికీ ఉందా? అందరికీ ఉన్న మనస్సు ఏ ఏ అంశాలు తయారు చేశారు? అందరి మనస్సులు ఎంత తయారు చేశారు? వాయువుతో తయారు చేశారు. అందరి మనస్సులు తయారైంది వాయువు ద్వారానే తయారైంది అన్నమాట. కనుక వాయువు అంశముతో తయారైంది కాబట్టి అది నిలకడగా ఉండదు, పరుగులు చేస్తూ ఉంటాం. క్షణకాలం కూడా నిలకడగా ఉండే విధానం కాదు, పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ పరుగులు తీసే విధానం కూడా ఒక విషయం మీద నిలకడగా ఉండదు, ఒక చోట నిలకడగా ఉండదు. ఇదైపోయిందా అది, అదైపోయిందా అది, అదైపోయిందా అది. ఇప్పుడు సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. కారణం ఏంటి చెప్పండి? దాంట్లో అన్ని సన్నివేశాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్గా పోతారన్నమాట. ఒకడు సినిమా తీశాడు, ఏ మార్పు అవసరం లేదు ఈ ఉద్దేశంతో ఒక సినిమా అతడు తీశాడు అన్నమాట. అట్లా పేర్లు వచ్చాయి, అయిపోయాయి. తర్వాత సినిమా ఆరంభమైంది. ఒక మర్రి చెట్టు అన్నమాట. ఆ చెట్టు కింద హీరోయిన్, ఓ బండ మీద హీరోయిన్, ఓ బండ హీరో, ఇద్దరు కూడా ముఖం చూసుకుంటూ కూర్చున్నారు. సినిమా నడుస్తూ ఉంది. ఇది చూసే వాళ్ళకి ఏంటంటే తర్వాత ఏమవుతుందో చెప్పని కదా. ఏమవుతుంది? ముఖం దాని ముఖం వీడి ముఖం వాడు చూసుకుంటూ పెద్ద మర్రి చెట్టు, 2 దిమ్మలు చెరో పక్క ముఖం చూసుకుంటూ ఉన్నారు. చూసేవాళ్ళు కూడా ఓర్పుగా చూస్తున్నారు. తర్వాత ఏదో కాబోతా ఉన్నది, తర్వాత ఏదో జరుగుతుంది, చూద్దాం, ఇది చూద్దాం అన్నాడు. ఇంటర్వ్యూలు అయిపోయింది. దాంతో కొంతమంది ఇంతేనేమో, చూసేదే ఉంది, ఇంకా చూశాక అని సగం ఖాళీ సినిమా హాలు. మిగతా వాళ్ళు తర్వాత ఏదో ఉంటుంది అన్న ఉత్సుకత, సంథింగ్ ఏదో ఉంటుంది. ఇంటర్వ్యూల దాకా చూపించాలవాడు, తర్వాత చూపిస్తాడు అన్న ఉద్దేశంతో వచ్చి కూర్చున్నారు. అంతే, హీరోయిన్ మర్రి చెట్టు. ముఖం చూసుకోవడం శుభం. లాస్ట్కి అలా ఉంటే ఎన్ని రోజులు ఆడుతుంది పిక్చర్ దగ్గర? ఆ పిక్చర్ ఎన్ని రోజులు ఆడుతుంది? మళ్ళీ పోతారా? పోరే. కాబట్టి ఏంటంటే మార్పు అన్నమాట. కాసేపు హాస్యం, కాసేపు యుద్ధం, కాసేపు కొట్లాటలు, కాసేపు కర్ర సాము, కాసేపు 2-3 పాటలు, డ్యాన్సు, ఇంకేదన్నా యుద్ధాలు, కొట్టుకోటాలు, ఆసుపత్రులు, గీసుపత్రులు, కొండలు, గొట్టలు ఇట్లా పెట్టుకుంటూ పోతే ఏమవుతుంది? మనస్సు కూడా ఇష్టపడుతుంది అన్నమాట. మార్పు దానికి కావాలి. మార్పు లేకుండా ఉందని చెప్పానంటే అది ఇష్టపడదు మనస్సు.
ఇట్లా వాయువాంశంతో తయారైంది కాబట్టి మనస్సు ఎప్పుడూ కూడా ఏదో ఒక మార్పులు కోరుకుంటూ చేర్పులు కోరుకుంటూ పరుగులు తీసే విధానముగా మనసు అనేటువంటి యొక్క వస్తువు అలవాటైపోయింది కాబట్టి నిరంతరముగా చంచల స్వభావం కలిగి మనసు అనేటువంటిది దాన్ని ఒక కోతిలాగా పోల్చారు చివరికి. మనసు అనేది కోతి అని చెప్తాను. కోతి కోతి అవును, కళ్ళు చెట్టు ఎక్కింది అంటది, పైన బాండం ఉంది, ఆ కళ్ళు తాగింది, కళ్ళు తాగిందంటే కళ్ళు తిరిగాయి, పట్టు తప్పింది, అమాంత అక్కడి నుంచి కిందకి పట్టడం ఆరంభమైంది. పడుతూ ఉన్నప్పుడు ఆ చెట్టు కింద పెద్ద ముళ్ళకంప ఉంది, ఆ ముళ్ళకంపలో పోయి పడింది. అప్పుడు ఒళ్ళంతా ముళ్ళు, అసలే కోతి కళ్ళు తాగింది, వచ్చి ముళ్ళకంపలో పడింది. దాంతో ఇక ఎగురుతా ఉంటే పక్కనే ఒక దెయ్యం పోతా ఉండి వచ్చి పట్టింది. ఆ పన్నే ఆ దెయ్యం పట్టింది ఆ కోతిని. ఇంకేం పట్టింది? గద్దేనా ఇంకా ఉన్నాయా? చెప్పాక మొత్తం ఇంకేముంది? తేలు కొట్టింది, తేలు కొట్టింది, చెప్పింది వచ్చేసింది. తేలు కొట్టింది, పాము కరిచింది, లే పాము కరాలి, ఏమ్మా తోక కాలింది, కాలు తోక కాలిందా? కాలు కాలిందా? తోక కాలిందంట. అదేమిటో మరి. అసలే కోతి కళ్ళు తాగింది, కళ్ళు తిరిగాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి, దెయ్యం పట్టింది, కాలు కాలింది, తోక కాలింది, చేలు కుట్టింది. ఇన్నమాట మనసుకు చెప్పాల్సి వస్తే. ఇన్ని చెప్పంటే మనసు గురించి అర్థం కాదు. ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటి మనస్సు అనేది అట్లా ఉందా? అట్లాగే ఉందా? ఏమనిపిస్తుంది? అంత కాదులేండి, ఇది చెప్పారు కానీ అనిపిస్తూ ఉంది. అది ధ్యానం చేస్తుంది కాబట్టి అనిపిస్తుంది నాకు, అట్లా కాదులేండి అని చెప్పేసి. ఈ ప్రకారంగా అనేక జన్మల యొక్క సంబంధ సంస్కారాలు అనే కళ్ళు బాగా తాగి ఉండవచ్చు. కళ్ళు తిరుగుతున్నటువంటి యొక్క మనస్సుకు యమాంతంగా ముళ్ళకంపలో పడింది. ఏమిటా ముళ్ళకంప అంటే? కోరికలు. కోరికలే గుర్రాలైతే ఎన్ని కోరికలు! అరే మనకు ఆ స్థితి ఉందా లేదా? ఆయనకు వచ్చే ఆదాయం ఎంత? మన కుటుంబం ఖర్చు ఎంత మిగులుతుంది? చివరికి అప్పులు పాలైపోతూ ఉన్నాడే, ఇబ్బంది పడుతూ ఉన్నాడే, తిరగలేకపోతా ఉన్నాడే, వయసు పైబడిందే, ఓపిక తగ్గిపోయింది, నడవలేకపోతా ఉన్నాడు. ఆయన పీడించడం ధర్మం కాదు కదా అనిపిస్తుందా? నువ్వు తెస్తావా వచ్చేటప్పటికి ఇంట్లో టీవీ ఉండాలి, కుదరదు లేకపోతే. ఈ ప్రకారంగా మనిషిలో ఎన్ని కోరికలు! ఆ కోరికల కారణంగానే ఈనాడు గృహాలన్నీ కూడా అప్పుల పాలైపోయి చివరికి ఇల్లు వాకిలు అమ్ముకొని కూడా వెళ్ళిపోతున్న కుటుంబాలు ఎన్నో లేవు. కనుక మనిషి తనకున్నటువంటి స్థితి ఏమిటో, తనకున్నటువంటి యొక్క పరిధి ఏమిటో, తన ఎలాంటి విధానంగా స్థితిలో ఉన్నామో అనేటువంటి చూసుకుని జీవితాన్ని గడుపుకున్నట్లయితే ఆ కుటుంబాలు కొంతవరకు అపహాస్యం కాకుండా, అప్పుల పాలు కాకుండా, ఇబ్బందులు పడకుండా, రేపు రాబోయే కాలంలో పిల్లలకు మంచి చదువులు చెప్పించుకోవటం, మంచిగా వాళ్ళకి వివాహాలు చేయటం, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కుటుంబంలో. అవి గమనించుకోగలిగితే అది ఆ కుటుంబం కొంతవరకు ఈ ఇబ్బందుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనుషులు ఏంటంటే నా కోరికలు తీరాలి, నా యొక్క అపేక్షలు నెరవేరాలి, నేను అనుకున్నవన్నీ కూడా కావాలి అనే భావాలతో పోతే ఏమవుతుంది? ఇబ్బందికర పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి ఆ మనసు అనేటువంటి దానికి ఈ కోరికలు అనేటువంటి ముళ్ళు చాలా గుచ్చుకునే ఉన్నాయి. అనంత కోరికలు, ఎన్ని కోరికలు. దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. నాయనలారా, మీ కుటుంబంలో నేను ప్రత్యక్షం అయ్యాను, మీకేం వరం కాలో కోరుకోరా అని చెప్పని స్వామివారు చెప్పారన్నమాట. స్వామి అర్ధంతరంగా వచ్చేసి కోరుకోమంటే ఎట్లా కోరుకుంటాం? 2 పూటలు మీరు మా ఇంట్లో ఉంటే ఏమేం కావాలో మొత్తం రాసుకుని, మా చిన్నవాడు, మా పెద్దోడు, మా భార్య, మా మనవాడు, వాడి కొడుకులు కొన్ని ఉన్నాయి, వాడికి మొత్తం మేము లిస్ట్ రాసుకుంటాం అని చెప్పని అంటారు. ఆయనకు ఉండే ఓపిక ఉండాలి. కానీ 2 పూటలు అన్నం పెట్టి స్వామి గారు కాపాడుకొని
కోరుకోవటం అవుతుందన్నమాట. ఇన్ని ఉన్నాయి కోరికలు. గుళ్ళోకి పోయామంటే ఏం కోరుకుంటాం? దేవుడా నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి గురువుని ప్రసాదించు, బ్రహ్మ విద్యను ప్రసాదించు, సోహంభావ ధ్యానం కుదిరేట్లుగా అనుగ్రహించు అని కోరుకోరా? ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? గుడికి వెళ్తే మా దగ్గరలో స్వరాజ్య ఆశ్రమం ఉన్నది, లక్ష్మీ గారు అంట ఆశ్రమం అంట సోహంభావ ధ్యానం చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మ విద్య మాకు బాగా అర్థం కావాలి, షట్చక్ర విచారం అర్థం కావాలి, బ్రహ్మాండ విచారం అర్థం కావాలి, ఏకస్థ నిరూపణ అర్థం కావాలి, మూల విచారం అర్థం కావాలి అనే కోరుకునేది. గుళ్ళోకి పోతే ఏం కోరుకుంటారు? ఇది మానవునిలో ఈ కోరికలు అనబడేటువంటివి మనస్సు అనేటువంటి దాంట్లో బాగా ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నాయి. ఉచ్చుబల ఆ కోతికి అట్లాగా కోరికలు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వతు తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి న కామకామి. సహ శాంతిం ఆప్నోతి. ఎవరికైతే జీవితంలో తన పరిధి ఏమిటో, తన స్థితి ఏమిటో, తన యొక్క విధానం ఏమిటో గమనించుకుని ఆ మేరకే కనుక కలిగి ఉండి చక్కగా భగవద్ ధ్యానం చేస్తూ విచారణ చేసుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ సన్మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు సహశాంతిం ఆప్నోతి. వాడు శాంతిగా ఉంటాడు. నా కామకామి. ఈ కోరికలే వెంబడి పరిగెత్తేటువంటి వాడు జీవితంలో శాంతిగా ఉండే అవకాశం లేదు. కోరికలకు అంతం లేదు, పుడతానే ఉంటాయి. ఏమి చెప్పల స్వామి గీతలో నా అనలేనా అగ్నిలో ఏ ప్రకారంగా ఆజ్యం పోసే కొద్దీ ఎట్లా అగ్ని ఇంకా అని చెప్పి అంటూ ఉంటుందో ఆ ప్రకారంగా ఈ కామం అనేటువంటి కోరికలు కూడా అది ఒక అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉన్నది. ఎన్నన్నా పడే దాంట్లో తృప్తి పడుతుందా అని చెప్పనంటే తృప్తి పడే విధానమే లేదన్నమాట. కనుక మరి ఆ కోరికలు అనబడేటువంటి యొక్క వాటితో ఈనాడు చాలామంది శాంతి లేక సుఖం లేక అన్నీ ఉన్నాయంటాడు. మరి ఏమి లేదురా? శాంతి లేదా? అమ్మగారింట్లో ఎప్పుడు ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ఆయన పెద్ద మేడ అన్నమాట, 3 అంతస్తుల మేడ, పెద్ద ఐశ్వర్యం, సమస్త భోగభాగాలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఇంటి పక్కనే ఒక పేదవాడు ఎప్పుడు కూడా నామం చేసుకుంటూ జపం చేసుకుంటూ భజన చేసుకుంటూ ఏదో సంతోషంగా ఉండటం లాంటి విధానాన్ని చూశాడు. మన ఇంట్లో ఎన్ని భోగాలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, ఏమి శాంతి లేకుండా పోయింది. వాడు చిన్న పూరి కొడిసే అందుట్లో భిక్షాటం చేసేటువంటి వాడు సంతోషంగా ఆనందంగా ఉన్నాడని చెప్పేసి అనే విషయంగా అడిగాడు భార్య. చెప్పింది భార్య, అయ్యా నీకు చెప్తే అర్థమవుతుందా చూపిస్తే అర్థమవుతుందా అని చెప్పి అడిగింది అన్నమాట. చెప్తే అర్థమవుతుందా చూపిస్తే అర్థమవుతుందా అని చెప్పి అడిగితే ఆయన కూడా చెప్పడం కంటే చూపిస్తా అని చెప్పి అంటున్నావు కాబట్టి చూస్తే ఎట్లా ఉంటుందో ప్రాక్టికల్గా ఉంటుంది, నాకు కూడా చూస్తా అని చెప్పేసి అని అన్నారు అన్నమాట. అనగానే పొద్దున్నే అమ్మగారు ఏం చేసిందని చెప్పానంటే ఒక నాణ్యములతో మూట కట్టి వాడు ఉన్నటువంటి గృహం ముందు పడేసింది. వాడు పొద్దున్నే లేచాడు, చక్కగా భగవన్నామం వాడు లేచితే ముందు వాడికి ఏం కావాలి, ఊరంతా వాడిదే. ఏ పక్కకు పోయినా ఏదో ఒక తల్లి కాస్త ముద్ద పెడుతుంది, తిన్నాడా హాయిగా భగవన్నామం చేస్తున్నాడా జపం చేసుకున్నాడా చింత లేదు. ఊరంతా వాడిదే కదా. ఈ పూట ఈ వీధి, రేపు ఆ వీధి, ఇంకోటి ఆ వీధి, ఏదో పోతాడు భగవన్నామం చేసుకుంటాడు. ఈ ప్రకారంగా ఉదయం లేచాడు, చక్కగా భగవన్నామాన్ని చేసుకున్నాడు. సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ఖ్యాతిగని పద కంజయుగలమును ప్రీతితో దలపగ భేదమించితినో రంగుగన 10,000 రత్న పుటుంగరములు నిన్నడిగి తిన సంగరు బంగరు శాలువ పాగాలంగి నడిగట్లడిగి తిన చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చెవుకట్లడిగి తిన మూవల గొలుసులు ముత్యపు సరములు
అంగనలకు నిన్నడిగితినా సీతారామస్వామి, నే చేసిన నేరమదేమి, ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన, కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన, మోమోటం పడకుండగ నిలుటకు మురుగులు గురుసులు నడిగితిన, కమలేక్షణమిము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచిది గాని, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవామని చెప్పవే. ఈ ప్రకారంగా వాడు సంతోషంగా ఆనందంగా పారవశ్యంగా పాడుకుంటూ వాకిటి ముందుకు వచ్చాడు. వాకిటి ముందు ఏదో ఒక మూట పడి ఉందన్నమాట. ఆ మూట తీసుకుంటూ గలగల్లాడతాము. ఆ మూడు ఇప్పాడు. చూస్తే అన్ని రూపాయి బిళ్ళలు మొత్తం లెక్కేసాడు. లెక్కేస్తే 99 వచ్చాయన్నమాట. ఇంకో రూపాయి అంటే 100 రూపాయలు అయిపోతుంది, నోట్ అయిపోతుంది కదా. లెక్క పొరపాటే యొక్క ఉద్దేశంతో మళ్ళా లెక్క పెట్టడం ఆరంభం చేశాడు. ఎన్నిసార్లు లెక్కేసినా 99 వస్తున్నాను. అరే ఒక్క రూపాయి తక్కువ అయిపోయింది, దేవుడు ఇట్లా చేశాడు. సరే, భగవంతుడు కనుకరించి నాకు 99 రూపాయలు ఇచ్చాడు. మానవ ప్రయత్నంతో రూపాయి సంపాదించలేకపోతా అని చెప్పని అనుకున్నాడు. కాబట్టి ఈ పూటవాడికి ఏమైంది, ఒక రూపాయి సంపాదించాలనే పని పడింది. ఇప్పుడు ఈ పూటవాడి రూపాయి సంపాదించితే దాంట్లో పడిందే 100 కాదు కదా. అట్లాగే మధ్యాహ్నం కాగానే యథావిధిగా గ్రామంలోకి వెళ్ళాడు. భౌతీ భిక్షాంతి అని చెప్పి అనగానే అమ్మగారు యథావిధిగా ఏదో కాస్త అన్నము కూర సాంబారు పట్టుకొచ్చి పెట్టబోతామంటే, ఆగమ్మ చట్టం మారిపోయింది. పూట చట్టాలు మారిపోతాయి, ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. కాస్త బియ్యం పట్టుకొస్తే కొన్ని దానివల్ల పనులు ఉన్నాయి కొన్ని అని చెప్పని అన్నానికి బదులు బియ్యం కలెక్ట్ చేసుకున్నాడు. అమ్ముకోవాలిగా, రూపాయి రావాలిగా. అవన్నీ కలెక్ట్ చేసి ఏదో అమ్మకం చేస్తే దాని ద్వారా 4 రూపాయలు ఏదో వస్తే తీసుకుపోయి దాంట్లో పడేసి లెక్కేసాడు. లెక్కేస్తే ఎంత వచ్చింది ఇప్పుడు? 103 వచ్చింది. 103 వచ్చిందనమాట. అరే ఇంకో 7 అయితే 110గా ఉంటుంది కదా అని చెప్పి ఉద్దేశంతో ఎక్కడి నుంచి వాడు రాత్రి సాయంత్రం పూట మళ్ళీ కలెక్ట్ చేయటం, ఏదో అమ్మటం, దాన్ని పడేయటం. 122, 134, 152, 173, 203 కుదరట్లా. ఇంకా 500 కాగితం చేస్తే, 1000 రూపాయల కాగితం చేస్తే, 2000 కాగితం చేస్తే, 5000 కాగితం చేస్తే ఏమ్మా పెరుగుతుందేక. ఆశా పిశాసి పట్టి వైరాగ్య వాసనలు చేరని కాశి పెట్టుచునున్నది నేనే చేయుదును నారాయణ. కాబట్టి ఆశకు అంటున్నదా, ఆశ సముద్రం అంతా. ఆశ సముద్రం నిండుతుందా దేవన్నా? గంగా, యమున, తుంగభద్ర, నర్మద, కావేరి, గోదావరి, కృష్ణ ఎన్ని రావట్లా? ఎన్నిపోయి దాంట్లో పట్టం వల్ల చాలమ్మా ఇక ఆగండి మీరేక అని ఉంటుందా సముద్రం ఏమన్నా? రాండే 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 రాండి రాండి రాండి. కర్ణాటకలో రాండే రాండే రాండి అంటారు. ఆంధ్రలో రాండి రాండి రాండి, కొంచెం తేడా అంతే. ఈ ప్రకారంగా ఎన్ని వచ్చి పడ్డా కానీ సముద్రం చాలంటుందా? ఎన్ని ఇచ్చినా కానీ చాలా అంటాడా? తృప్తి లేదు మానవునికి. కాబట్టి ప్రకారంగా ఆశ అనేటువంటిది కూడా మానవుడు నిద్ర పట్టనివ్వకుండా చేసే విధానం. కాబట్టి ఇక వీడికి ఏమైపోయింది, ఒక 5,000 చేయాలి, 10,000 చేయాలి, 20,000 చేయాలి, 50,000 కొంటే రక్షణగా ఉంటుంది. 1,00,000 రూపాయలు చేస్తే కాస్త భద్రత జీవితానికి. ఏమిటి ఉంచే వృత్తి, ఇంటింటికి పోవటం, భౌతిక భిక్షాందేహి అంటాం. ఏదో వస్తే కాస్త వ్యాపారం పెట్టుకుంటూ కలిసి వస్తే నేను కోటేశ్వరుడు కావచ్చు అన్నటువంటి భావంతో వాడికి నిద్ర పట్టడం లేదు. తెల్లవాళ్ళు ఏ ఊరు పోవాలి, ఎక్కడ బాగా భిక్ష వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడ బాగా పెడతారు, డబ్బులు ఎక్కువ వస్తాయి, దాంట్లో పడాలి, బ్యాంకులో పడేయాలిగా. ఈ ప్రకారం వాడికి ఏమైపోయిందని చెప్పానంటే ఇక నా హరినామ సంకీర్తనం లేదు, జపం లేదు, ధ్యానం లేదు, చిటికలు లేవు, ఏమీ లేవు జీవులు.
వాడు దిగులు పడ్డాడు, వాడు చిక్కిపోతా ఉన్నాడు రోజు రోజుకి. ఎట్లా ఇట్లా పరిస్థితి అయిపోతే పైన ఆసామి అడిగాడు, సేటుగా ఏమే ట్రావే అన్నాడు. వచ్చింది. ఇంతకుముందు నాకు శాంతే లేదు నా జీవితంలో. వాడేదో కాస్త రామనామ భజన, హరికీర్తన, అన్నమయ్య కీర్తనలో, రామదాస్ కీర్తనలో పాడుతూ ఉండేవాడు. అయ్యి నాకు కొంచెం శాంతన్నా వచ్చేది. ఏమి ఈ మధ్య వాడు శాంతం పాడటమే మానేశాడు, కనపడటమే మానేశాడు అని చెప్పని అడిగాడు భార్యను. ఆమె చెప్పింది, ఏమీ లేదు, నీకు పట్టిన పిచ్చి ఇప్పుడు వాడికి పట్టింది, నీకు సుఖం లేదు, వాడికి సుఖం లేదు, ఇద్దరు పోయి గాలిలో ఇద్దరు పోయి కట్టుకొని అని చెప్పాను అమ్మగారు. ఆమె ఎప్పుడు భక్తి, ఏదో పారాయణం, పూజ, విచారణ, తత్వ విచారణ అమ్మగారిని కొడతాయి కదా. ఆమె చెప్పింది. ఇంతకీన గారు ఒకటి అడిగాడు, ఎట్లాగే అన్నాడు. చూపించమన్నాడు. చూపించేది. ఆ దెబ్బతో వాడికి పోయింది, వీడికి పోయింది. అందువల్ల జీవితంలో అవసరమే, కానీ అత్యాశలకు పోయి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం అన్నమాట. అత్యాశలకు పోయి ఈనాడు చూస్తే పేపర్లలో కూడా అన్ని స్కాములు ఏమిటంటే 1000 కోట్లు, లక్షల కోట్లు ఏం చేసుకుంటామని చెప్పేసి అది దాయలేక అక్కడి నుంచి పెద్ద పెద్ద పాటలు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తారేమో, షేర్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, ఎట్లా వచ్చింది తప్పని చెప్పి అడుగుతారేమో. ఈ మధ్య ఎవరు చెప్పారు, ఇక్కడెక్కడో 100 కేజీల 100 కేజీల బంగారమా, అదే ఏదో విన్నాను, మొత్తాన్ని నాకు తెలియదు. 100 కేజీల బంగారం 300 కేజీ. సరే, ఇది కనుక భగవంతుడు మానవునికి స్వల్పాయువుని ప్రసాదించాడు. ఒకవేళ వీడేమన్నా 10,000 ఏళ్ళు జీవించేటువంటి ఆయువు ఇచ్చి ఉన్నట్లయితే ఇంకెంత కొల్లగొట్టుకోవాల్సి వచ్చేదో. మానవుడు 50 ఏళ్ళు అయ్యిందంటే అయిపోయినట్లే, 60 ఏళ్ళు వచ్చిందంటే దగ్గర పడ్డట్లే, 70 ఏళ్ళు వస్తే ప్రయాణానికి సిద్ధపడ్డట్లే, 80 ఏళ్ళు వస్తే హరహర మహాదేవ శంభో శంకర అంటూ మోగే విధానం అయిపోయి. కాబట్టి ఈ స్వల్పకాలానికి, కొద్ది కాలానికి మానవునిలో ఎంత ఆశలు పెరిగిపోయి కొల్లగొట్టుకునే పనిగా చేసుకునే విధానం రావటం కారణం ఏంటంటే ఆశ. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః. పరమాత్మ అంటూ ఉన్నాడు, మోఘాశ మోఘకర్మాణ మోఘ అంటే వ్యర్థ ఆశలు, వ్యర్థ మోహాలు ఇవన్నీ పెంచుకుని వారి యొక్క జీవితమంతా కూడా మరి దుర్భరముగా చేసుకుంటున్నటువంటి యొక్క విధానముగా స్వామి చెప్పేటువంటి మాటలు. అందరూ కూడా భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత శ్లోకాలు రావాలి. శ్లోకాలు వస్తే శోకాలు పోతాయి. ఏం పోతాయి చెప్పండి? మనకి శ్లోకాలు వచ్చా, శోకాలు వచ్చా? ఏ పరిచయం బాగా? శోకాల పరిచయమా, శ్లోకాల పరిచయమా? అది శోకం పోతుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదం మయాచ్యుత. అందువల్ల మానవునికి ఉన్నటువంటి శోకములు, దుఃఖములు, వేదనలు మొత్తం పోవాలంటే భగవత్ తత్వం, భగవద్ అనుభవం, భగవత్ సంబంధ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రాగలిగితే శాంతిగా, సుఖంగా, ఆనందంగా ఆధ్యాత్మిక ఏమిస్తుంది? మనకి ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, హాయిగా జీవించే విధానం ఇస్తుంది. అది జీవితానికి పరమావధి, అదే పరమార్థం కూడా. అది ముఖ్యంగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలాంటి మరి ఆ విధానం లేకుండా మనిషి పరుగులు చేస్తూ ఉన్నాడు. ఒక అరణ్యం ఉన్నటువంటి ఒక వాళ్ళకు సేటు గారు సహాయపడటంతో వాళ్ళు కూడా ఆ సేటు గారికి ఏదో మేలు చేసే ఉద్దేశంతో
అయ్యా సేటు గారు, మీరు మా గూడానికి ఎంతో సహాయపడ్డారు కాబట్టి మేము మీకు మేలు చేయబోతున్నాం అన్నారు. ఏమిట్రా మీరు చేసే మేలు అని చెప్పానంటే, మాకు చాలా ల్యాండ్ ఉందని సిటీ పక్కన, ఆ ల్యాండ్ మొత్తం కూడా మీకు ఇచ్చేస్తాం, మొత్తం ఇచ్చేస్తాం. మీరు ఉదయం 6 గంటలకు రండి, 6 గంటలకు వచ్చి అక్కడ కొంచెం గీత గీసి మీరు బయలుదేరండి. సాయంత్రం లోపల 6 గంటలకల్లా ఎంత లెక్క తిరిగి వస్తారో ఆ మొత్తం మీకే రాసేస్తాం అని చెప్పన్నారు అన్నమాట. వాడు సంతోషంగా ఆనందపడ్డాడు. అంత ల్యాండ్ వస్తుంది కదా, ఈనాడు ల్యాండ్ ఎంత ఉంటుంది, ఫ్లాట్ అంత మీ ఊళ్ళో చెప్పండి, లక్షలు ఉన్నాయి కదా. కాబట్టి ఆ ప్రకారంగానే మంచి బంపర్ ప్రైజ్ లాగా వచ్చింది. ఆయన 6 గంటలకి రావాల్సింది 5కే వచ్చేసాడు. 5కే వచ్చేసాడు. 6 గంటలకల్లా ఆ యొక్క గీత నుంచి స్టార్ట్ చేశాడు. నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఎంత లెక్క తిరిగి వస్తే ఆ మొత్తం వీడికే రాసి చేయడం అన్నమాట. అట్లా మెల్లమెల్లగా పోతూ అనుకున్నాడు. ఎట్లా పోతే ఎట్లాగరా మనము, మంచి అవకాశం వచ్చింది అన్న ఉద్దేశంతో ఆ నడక అంటే పరుగు ఆరంభం చేశాడు. గబగబా పరుగు పోయే విధానంగా అట్లా పోతూ అనుకున్నాడు. మధ్యలో మరి ఆకలి అయింది, టిఫిన్ చేయాలి. టిఫిన్ చేస్తే ఏమవుతుంది, ఎకరా పోతుంది. టిఫిన్ చేస్తూ కూర్చుంటే ఎకరా పోతుంది అన్నమాట. కాబట్టి నో టిఫిన్ అని చెప్పి అనుకున్నాడు. పరుగులు చేస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం అయింది, భోంచేయాలి కదా. భోంచేస్తే ఏమవుతుంది, 5 ఎకరాలు పోతుంది. నో మీల్స్ అనుకున్నాడు. ఇది కూడా పక్కన పెట్టేశారు. అవన్నీ పోతా ఉన్నాడు. పోయి ఇంకా పోతాం, ఇంకా కొంచెం టైం ఓడైపోయింది అన్నమాట. తిరిగి రావాలి కదా, ఆశ అన్నమాట. ఇంకొంచెం పోయామనుకో అది నాది అవుతుంది, ఇంకొంచెం పోయానుకో అది నా అవుతుంది. ఈ విధంగా ఆశ వదిలిపెట్టదు, లాక్కుపోతా ఉంటుంది. 4 అయిపోయిన చివరికి అక్కడ గీత గీశాడు, ఏదో ముగ్గేశాడు, గుర్తు పెట్టుకున్నాడు, పుల్ల నాటాడు, గుర్తు పెట్టుకున్నాడు. అవన్నీ మళ్ళా బయలుదేరాడు. పోవాలి, ఏకంగా పోవాలి, ఆ గీతకాడ పోవాలి. వయసు అయిపోయింది, అన్నం లేదు, టిఫిన్ లేదు, నీరు లేవు. నీరు తాగితే 1/2 ఎకరా పోతుంది, టిఫిన్ చేస్తే ఎకరా పోతుంది, భోజనం చేస్తే 3 ఎకరాలు పోతుంది. ఇది కదా. ఇక చివరికి వాడు పరుగున వచ్చి శ్వాస అలిసిపోయి, దేహం అలిసిపోయి, ప్రాణాలు అట్లాగే మొత్తం పోయాయి. అప్పన్నే కూలబడ్డాడు, కింద పడిపోయాడు, అసూలు బాసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత వాడికి భూమి దక్కలేదా? దక్కలేదు భూమి. 6 అడుగులు భూమి దక్కింది. 6 అడుగులు భూమి వాడిదే. అది ఎవరిక అది వాడితే రిజిస్ట్రేషన్ అన్నమాట. ఆ భూమి వరకు వాడిదే. ఆశాపాశశతై బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధసంశయాన్. ఈహంతే కామభోగార్థం, కామములను భోగించటానికై, కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్, అన్యాయ మార్గాలలో కొల్లగొట్టడానికి అవకాశాలు ఉన్నటువంటి యొక్క విధానాల నుంచి మానవుడు ఎంత కొల్లగొట్టుకోవాలో కొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. చూస్తున్నారు కిరణ్ పేపర్లో, కొల్లగొట్టిన వాడి కొల్లగొట్టినంత మహాదేవ. ఏం చేసుకుంటారో అర్థం కాని వ్యవహారం చివరికి. ఆశాపాశశతై బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. పరమాత్మ గీతలో చాలా మంచిగా బోధిస్తాడు. ఇలాగా మరి ఆ యొక్క కోతికి గుచ్చుకున్నాయి ముళ్ళు. ఏం చేయాలి? గుచ్చుకున్నాయి. ఏమిటంటే ఈ కోరికలు అనే ముళ్ళు బాగా గుచ్చుకున్నాయి. ఆ తర్వాత దెయ్యం పక్కనే పోతా ఉందగా, దానికి దిక్కు తగిలే ఎవరా అని చెప్పేసాడు. ఎగురుతా ఉంది కోతి. సరే దాన్నన్నా పట్టే ఉద్దేశంతో పోయి దాంట్లో జ్వరపడింది. ఆ కోతిలో ఈ దెయ్యం జ్వరపడింది. ఎట్లా ఉంటుంది చెప్పండి? ముళ్ళు గుచ్చుకునే ఇప్పుడు దెయ్యం కూడా పట్టిందన్నమాట. ఏమిటా దెయ్యాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష, దంభ, ఈ పెద్ద దెయ్యాలన్నమాట. ఈ వదిలిపెట్టవు పట్టిన తర్వాత. నా కోపం వస్తుంది జాగ్రత్త, ముందు వాళ్ళు చెబుతారు పాపం. వచ్చిన దాన్ని మనిషిని కాదని చెప్పి నాకు వేస్తారు ముందుగా. ఏమవుతావు? మనిషి కాకుండా దెయ్యం అవుతావా, రాక్షసుడు అవుతావా? ముందే చెప్పేస్తారులే జాగ్రత్త కోసంగా. నా కోపం వస్తుంది, వచ్చిందా అంటే మనిషినే కాదు అంటారు. ఇక ఆ కోపంలో ఏం చేస్తారు ఎవరికి తెలియని అంశాలు కదా.
కోపం తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు అని చెప్పాను కదా. కాబట్టి కోపం అనేది కూడా చాలామందిలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో, ఏం తిడతారో, ఏం కొడతారో, ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి మీకు కూడా మీ గృహాలలో కోపాలు వస్తూ ఉంటాయా? వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా వస్తే ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు వస్తే కోపం వచ్చినప్పుడు? కాబట్టి కోపం వచ్చినప్పుడు అయ్యగారికి కోపం వస్తే అమ్మగారు శాంతిగా ఉండాలి, అమ్మగారికి కోపం వస్తే అయ్యగారు కూడా శాంతిగా ఉండే విధానం అలవాటు చేసుకోవాలి. ముందు మాట్లాడుకోవాలి, ఏమేవు నీ కోపం వచ్చిందనుకో నేను శాంతిగా ఉంటా. అప్పుడు నా కోపం వచ్చిందనుకో నువ్వు శాంతిగా ఉంటా. నువ్వు రెచ్చిపోయావు అనుకో ఇక వీళ్ళంతా గందరగోళం అయిపోయే పరిస్థితి. కాబట్టి అన్న విధాయకాల మీద అన్న కొంతవరకైనా భార్య భర్తలు కాస్త కూర్చొని మాట్లాడుకుంటూ రాజీ పడాలన్నమాట. కోపం రాకుండా ఉండదు. ఎవరికైనా కోపం అనేది రావటం ఒకటి సహజంగా ఉండే విధానం. కాబట్టి ఇప్పుడు మేమంటే బ్రహ్మచారులం కాబట్టి కోపం వచ్చి ఏం చేస్తాం? ఏక నిరంజన్. కోపం వస్తే మాకు మేమే బాధపడాలి, మాకు మేమే ఆవేశపడాలంటే. మీది అట్లా కాదు కదా, అన్ని జంటలు. అందువల్ల కోపం వచ్చిందని చెప్పి స్వామి నమస్కారాన్ని రాండి. ఇట్లాగా కోపం వచ్చిందని చెప్పనంటే తట్టుకోలేని విధానం. కాబట్టి అలాంటి సందర్భాలు జీవితంలో సంప్రాప్తింపబడేటువంటి విధానంగా ఉన్నప్పుడు కొంతవరకు మనం వాటిని రాజీ పడేటువంటి పరిస్థితిని అవసరమా వద్దా చెప్పండి? వచ్చిన కోపాన్ని ఎట్టనో కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, తమాయించుకోవాలి. ఆవేశపడి బాగా అరిసి కేకలేసి గగ్గోలు పెడితే ఏమవుతుంది? గందరగోళం అయిపోతుంది. ఒకవేళ అలాగా మా ఇంట్లో కోపం వస్తూ ఉంటుందండి, ఏం చేయాలని చెప్పి అడిగితే ఒక మాట చెబుతాను మీకు. జపం చేయండి. కోపం రాగానే ఒక జపాలు కొనుక్కోండి. మీరు ఇక్కడ అమ్మరు, వేరే సార్లు అమ్ముతారు. జపాన్లో ఇంట్లో పెట్టుకోండి. కోపం రాగానే ఏం చెప్పాలప్పుడు? ఓం నమో నారాయణాయ మంత్రం చెప్పి వచ్చా? మీకు మంత్రం వచ్చు కదా? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయ. పులికి పూస వచ్చిందాక జపం చేయండి. ఆ తర్వాత కోపం ఉంటే మీ ఇష్టం ఉంటుందా? పులికి పూస వచ్చిందాక జపం చేయాలి. ఓం ఒకసారి కూర్చోండి. కోపం రాగానే ఏం చేయాలంటే కొంచెం తీసుకుని జపం చేయండి. అప్పనే కోపం ఉంటుందా? ఏదో ఉపాయం, అపాయంలో పడకుండా ఉపాయాన్ని పాటించే విధానంగా మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాట అన్నమాట. ఇట్లాగా మనస్సులో పడ్డటువంటి ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. దాన్ని ఎట్లయితే దాన్ని బట్టి ఓ దెయ్యమే దీనికి, ఈ మనస్సుకి కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేష ఇత్యాది గుణాలు చాలా ఉన్నాయన్నమాట. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. మీకు తెలియాలంటే భగవద్గీత 16వ అధ్యాయం ఉంటుంది, చదువుకోండి. ఆ 16వ అధ్యాయంలో స్వామివారు దైవీ గుణాలు అంటే ఏమిటో, ఆసురీ గుణాలు అంటే ఏమిటో చెప్పారు. కాబట్టి ఆ గుణాల యొక్క ప్రభావాలు కూడా మీకు దాంట్లో స్వామి చెప్పుకొచ్చారు 16వ అధ్యాయంలో దైవ సంపద విభాగ యోగంలో. కాబట్టి ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువుకి పట్టినటువంటి యొక్క ఈ భూతాలు అనే మాట ఒకటి చెప్పారు. ఇంకా అనేక రకాలుగా చెప్పే విధానాలుగా ఉన్నటువంటిది. మనస్సుని అట్లా కోతిగా పోల్చే ఉద్దేశం ఏంటంటే మనస్సు లోపల ఈ వాయువాంశం కదలని ఆకాశాంశము కదిలిడి పవనమును చేరి గద మనసయ్యన్ అన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఈ కామాది గుణాలతో, ఈ కోరికలతో, అనేకటువంటి యొక్క సంకల్పాలతో చేరి ఉన్నటువంటి యొక్క వస్తువు. కాబట్టి మనసును కాపాడుకునే విధానంలో ఏం చెప్పారు? పరమాత్మ ఏమన్నాడు? అంత్యకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం. అంత్యకాలే చ అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం. యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఇది ఒక్కటి సాధనాంశము, అందరికీ కూడా పనికొచ్చేటువంటి యొక్క అంశాలు. మనకి 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగములో స్వామివారు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జీవన విధానాన్ని చక్కదిద్దేటువంటి విధానముగా చెప్పేటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి ఇక్కడ అన్నమాట. కాబట్టి ప్రధానంగా ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే మాం
అంతకాలేచ మాం ఏవ స్మరణ్ ముక్త్వా కలేబరం. ఎవరైతే అంతకాలములో నన్ను స్మరిస్తూ శరీరాన్ని సాధించినట్లయితే వాళ్ళు నా యొక్క స్వరూప భావాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలామందికి మంచిగా ఉన్నటువంటి యొక్క విషయం. ఇది స్వామి చెప్పారు కదా, అంతకాలేశ చెప్పింది ఈయన గారు. అంతకాలం అంటే పోయేటప్పుడు చేసుకోవాలి కాదు, ఇప్పుడు చేసుకోవటం ఎక్కడి నుంచి? సులభంగా ఉన్న మార్గం కదా. ఇప్పటి నుంచే ధ్యానం చేయండి, శ్వాస నిఘా పెట్టండి, కూర్చోండి, ఇవన్నీ పాటించండి అన్నట్టు విషయం కాదు కదా. స్వామి చెప్పింది ఏమిటి? అంతకాలేచ అన్నాడు. మరణ సమయంలో చేసుకోవాలంట, ఇప్పటి నుంచే కాదంట మీరు. అట్టనా స్వామి? అయితే పొరపాటున పడ్డాం మేము, అనవసరంగా కాలయాపన చేసుకుంటూ ఉన్నామే. అంతకాలంలో చేసుకోవాలి కదా, ఇప్పటి నుంచి చేయటం ఏంటి? కాబట్టి మేము ఇక్కడి నుంచి కూడా మరణ సమయంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేయండి కావాలంటే మాకు, అప్పుడు చేసుకుంటాములే. నేను రేపటి నుంచి స్వరాధ్యాసం రావడం మానేసుకుంటాం. మాకు ఉపన్యాసాలు వద్దు, ధ్యానం వద్దు, ఏమవసరం లేదు. అంతకాల సమయం వల్ల మాకు ఎదురికి వస్తుంది కాబట్టి ఆ సమయంలో కొంచెం మీరు వచ్చి మాకు చెప్తే చేసుకుంటాం అప్పుడు అని చెప్పిన అంటారా? అంత్యకాలములో రావాలంటే ఇక్కడి నుంచే మనకు అభ్యాసం ఉండాలి. అభ్యాసం ఉంటే ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ జీవితం అంతా కూడా ఆ విధంగా గడిపేసి చివరిలో చేసుకుంటామని చెప్పనంటే అట్లా వచ్చే విధానం కాదు. అందువల్ల తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అనేటువంటి అంశం అన్నమాట. కనుక పూర్వం అభ్యాసం బాగా ఉన్నట్లయితే ఆ సమయంలో కూడా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. మరణ సమయము అని చెప్పనంటే అది ఒక పరీక్షా ఘట్టం. పరీక్షా ఘట్టం అది. ఏది? చివరి సమయం, అంత్యకాలం, అంతకాలం, చివరి సమయం, మరణ సమయం అనేటువంటిది అది పరీక్షా ఘట్టం అన్నమాట. ఎందుకని చెప్పానంటే ఇప్పుడు సావకాశంగా చేసుకుంటున్నావంటే అంత తొందరలు ఏమి లేవు కాబట్టి ఇది కూర్చున్నావు, ధ్యానం చేసుకుంటున్నావు, జపం చేసుకుంటున్నావు, చేసుకునే విధానాలు ఉన్నాయన్నమాట. అంతకాలం అని చెప్పానంటే నిష్క్రమణం, విశ్వము నుండి నిష్క్రమణం. ఇంతకాలం అనేకమైనటువంటి స్నేహితులతో, బంధువులతో, పరివారముతో, వాళ్ళతో వీళ్ళతో ఎంతో అన్యోన్యత, ఆప్యాయతలు, అనురాగాలు పెంపొందింపబడ్డటువంటి యొక్క అన్నీ ఉన్నాయి కదా. మరి భార్య, పుత్రులు, మనవాళ్ళు, మధుమనవాళ్ళు అనేటువంటి విధాయకాలుగా ఎంతో కష్టపడి కూడదీసి గృహం కట్టి ఫ్లాట్లు కొని, భూములు కొని, బ్యాంకుల్లో వేసి ఇన్ని ఉన్నటువంటి విధానాల నుంచి ఈ మొత్తం ఒక పెట్టున వదిలిపెట్టి పోయే సమయం అది. అప్పుడు జ్ఞాపకం దేవుడు వస్తాడా? నా ఆస్తులు ఏమైనాయి, నా ఫ్లాట్లు ఏమైనాయి, నా పోపులే, అరే చిన్నోడా ఎక్కడ, నువ్వు ఎక్కడ, పెద్దోడా నువ్వు ఎక్కడ, పోయే సమయం కదా. ఏదన్నా ఊరికి పోతేనే రాలేకపోతే, అరే పోలేకపోతున్నా ఇంటికి, ఇంటికాడ భార్య ఎట్లా ఉన్నదో, బిడ్డలు ఎట్లా ఉన్నారో, చిన్నోడు ఎట్లా ఉన్నారో, తిన్నారో తినలేదు, బస్సులా లేవు, ట్రైనా లేదు, ఎట్లా పోయేదబ్బా అని తాపత్రయం రావట్లా, బాధ కలగటం వల్ల. ఒకవేళ అక్కడ ఉంటాడా అంటే ఉండలేడు, నిద్ర బెడ్ సావదు, ఇంటికి పోవాలి, స్నానం చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, అప్పుడు తృప్తిగా పడుకోవాలి. ఇది వాడుకున్నటువంటి ఆలోచన అన్నమాట. దానికి ఏం చేస్తాడేక, ఏదో చెవిలోకి అడ్డం పడతాడు, నడుచుకుంటూ ఎట్లాగో 1 గంట 2 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. చేరుకున్నాక తలుపు తట్టి వచ్చా సరే రా లోపలికి, వేడి నీళ్ళు తోడితే నీళ్ళు స్నానం చేసి వేడి అన్నం పెడితే ఆ ముద్ద తిని ఇంట్లో వాళ్ళని చూసుకుని, చిన్నవాడు పుడుతున్నాడా, అది తిన్నాడు, మరి పెద్దవాడు అది తిన్నాడు, అమ్మాయి అది తిన్నది, పడుకుంది. ఇంత ఆప్యాయతలు ముడిపడి ఉన్న విధానంలో ఒక్క పూట ఇంటికి రాకపోతేనే ఇంత వేదన, బాధ, తపన పడే విధానంగా ఉన్నప్పుడు అంత్యకాలం ఒక్క పెట్టున మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు నిద్రలోకి పోతున్నామంటే పెద్ద బాధ లేదు, మరి బయటకు వస్తామనే ఒక నమ్మకం ఉంది కదా. నిద్ర కూడా అన్కాన్షియస్సే, మరణము అన్కాన్షియస్సే. కనుక నిద్ర అనేటువంటి విధానం వల్ల భరోసా ఏమిటంటే మళ్ళీ వస్తాం నమ్మకం ఉంది కాబట్టి అన్కాన్షియస్గా పోయినా కానీ మళ్ళీ అక్కడ అంత బాధపడే పరిస్థితిగా లేదు.
కానీ మరణ సమయం అనేది ఉన్న చూసా, ఒక్క పెట్టున అన్ని బంధాలు ఊడిపడేయి, తెగగొట్టబడేయి, ఇక లేవేక మొత్తం ఆ పూటతో మొత్తం తెగిపోయే విధానం. కాబట్టి అలాంటి సమయంలో నువ్వు నన్ను స్మరించరా అని చెప్పనంటే ఇదేమంటాడు, ఆగవయ్యా నీ స్మరణం తర్వాత సంగతి, నా బంధువులు, నా పుత్రులు, నా ఆస్తులు, నా పాసులు మొత్తం కొట్టుకుపోతామంటే అంటారా? ఆ సమయంలో స్వామి జ్ఞాపకం వస్తాడా? ఆ సమయం శ్వాస జ్ఞాపకం ఉంటుందా? చూడాలి, చూస్తామండి. అది రాలేదు ఇంకా మాకు వచ్చిన పడదు. అంతకాలేశమేవా, అసలు అంతకాలం అంటేనే కొంచెం లోన కలుపుకుంటుంది మనసు కూడా. అది వచ్చిన పూట వస్తుంది అన్న విషయం తెలిసినా కానీ అది భయానక వాతావరణమే ఒకటి ఉన్నది. కాబట్టి యవనంలో ఉన్నప్పుడు అంతగా మనసు గోచరిస్తుంది, కానీ కొంచెం వృద్ధాప్యం పైన పడి వృద్ధాప్య సంబంధ ఛాయలు వచ్చేసేసి 60, 70, 73, 75, 80 పైబడే కొద్దీ మనిషిలో ఒక భయానక వాతావరణం లాంటిది కూడా వచ్చేస్తుంది. ఇదంతా వెళ్ళిపోతుంది. తర్వాత పరిస్థితి వస్తుంది, తర్వాత ఎక్కడ పడతాము, ఏ విధంగా పడతాము అనేది కూడా వ్యక్తిలో లోన మెదిలేటువంటి యొక్క ఆలోచనలే అవన్నీ కూడా. అంతకాలే చ మామేవ యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి స్మరన్ భావం. ఇక్కడ మరొక అంశం ఏంటంటే దీంట్లో అంతరార్థాలు కొన్ని ఉన్నాయి, చూస్తా సమయం ఉంటే. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం. యం యం వాపి స్మరన్ భావం అంత్యకాలేచ అంతకాలేచ మరణ సమయంలో పోయేటప్పుడట యం యం వాపి స్మరన్ భావం ఎలాంటి యొక్క సంస్కారములతో దేహాన్ని సాలిస్తారో అట్టివారు తం ఏవ ఏతి కౌంతేయ అలాంటి దేహాలే పొందే పరిస్థితి ఏర్పడుతుంది అన్నది ఈ శ్లోకంలో వస్తుందన్నమాట. అర్థమవుతున్నమాట. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఉదాహరణ ఏమిటని చెప్పనంటే, జడభరతుడు రాజ్యాన్ని శీలించాడు, సకల భోగాలు భోగించాడు, విరక్తి కలిగింది, వైరాగ్యం వచ్చింది, రాజ్యం త్యజించాడు, వదిలిపెట్టేశాడు. ఆ పని అరణ్యానికి వచ్చాడు, చిన్న కుటీరం కట్టుకున్నాడు. అరణ్యాల్లో జపము ధ్యానము చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి విధానం. అలాగా వైరాగ్యమూర్తి అయి జపధ్యానములు చేసుకుంటూ అరణ్యములో చిన్న కుటీరం వేసుకుని సాధు మార్గముగా నడిచే విధానం ఉన్నప్పుడు ఓ రోజున స్నానార్థి అయి నదికి పోతూ ఉండగా దారిలో ఒక లేడీ ప్రసవించి చనిపోయింది. బిడ్డ మాత్రం పసికోన. కనుక ఆ విధముగా ఉండగా మన సాధువులుగా ఉన్న వాళ్ళకి జాలి కలిగే అవకాశాలు ఉన్నాయి. జాలి కడుగుతుంది, ఆ చిన్న బిడ్డ మీద జాలి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఆ లేడీ అనేటువంటి చిన్న బిడ్డను తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టి తుడిచి శుద్ధం చేసి స్నానం చేయించి కాస్త ఆహారం తినిపించి ఇట్లా మెల్లమెల్లగా పచ్చికలు తీసుకొస్తాడు, పచ్చిక కోసుకొస్తాడు, దాన్ని తినిపిస్తూ ఉంటాడు, తింటూ ఉంటుంది, ఒళ్ళు నిమురుతాడు, దాని కొంచెం ఆడుతూ ఉంటుంది, చూస్తాడు, సంతోషపడతాడు, గంతులు వేస్తూ ఉంటుంది, చూసి సంతోషపడతాడు. ఇట్లా ఒక వస్తువు మీద ఏమవుతుందంటే ఆ ప్రేమ పెరిగి ఏమవుతుంది, మోహం అయిపోతుంది అన్నమాట. అది లేకపోతే దిగులు, దూరంగా పోతే దిగులు, ఎత్తుక్కొస్తాడు, తీసుకువస్తాడు, దగ్గర పెట్టుకుంటాడు, నిమురుతాడు, ఈపుకు రాసుకుంటా ఉంటుంది, సంతోషం ఒళ్ళో పడుకుంటుంది, ఆనందం, బ్రహ్మానందం. ఆ మోహం పెరిగిపోయిన తర్వాత ఉన్నదే దాని అది ఏం చేస్తున్నా కానీ సంతోషం అన్నమాట. నువ్వు కూడా ధ్యానం చేస్తూ ఉన్నావు అనుకో, ధ్యానం చేస్తూ ఉండగా మీ మనవడు పారాడుతూ నీ ఒళ్ళో వచ్చి కూర్చున్నాడు అనుకో, ఎంత ఆనందంగా ఉంటుంది మీకు. ఏమి అది వడ్డీ జనం, అసలేమో కొడుకు, వడ్డీ మనవడు అన్నమాట. ఎక్కువగా మనకు అసల కంటే వడ్డీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. కాబట్టి వాడు పారాడుతూ వచ్చి ఒళ్ళో కూర్చుంటే ధ్యానం చేస్తూ ఉంటే ఒళ్ళో అది నా వంశస్థుడయ్యి వీడు, నా వంశాంతరం వీడు, మా యొక్క మూల పురుషుడు ప్రభువు సింహాసనమే కూర్చున్నాడు, వాడు కదా ఇంకా కూర్చున్నాడు ఇంకా అని చెప్పనేటువంటి పరమానందం అన్నమాట. ఒకవేళ వాడు ఒంటికి పోస్తే నల్లగా ఉంటుందన్నమాట. ఆహా ఎంత ఆనందం. వంశస్థుడా, నా యొక్క మూల పురుషుడా,
నా యొక్క రాజ్యానికి ప్రభువా అని చెప్పారు అన్నమాట. వాడు ఒంటికేసినా రెండుకేసినా కానీ పరమానందం. అది మోహం అంతే. అదే పక్కింటి వాడు పరాడుతూ వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఈడ్చుకొస్తారా? అదే ఒంటికి పోస్తే ఈడ్చుకొస్తారా? మనవాడు కాదు. కాబట్టి ప్రేమలు, వాత్సల్యాలు, మోహాలని పెనవేస్తాయి అన్నమాట. మరి ఆ ప్రకారంగా మరి ఆ లేడీ మీద ఆయన కూడా మోహం బాగా పెరిగిపోయింది. అంత్యావస్థ వచ్చింది, మరణావస్థ వచ్చింది, ప్రాణములు పోయే సమయం వచ్చింది. ఆ సందర్భంలో మరణశయ్య మీద ఉన్నప్పుడు మనసు లోపలికి ఆ లేడీ పిల్ల వచ్చి నుంచుంది. ఏమయ్యా నువ్వు పోతున్నావు? నా గతి ఏమిటి? నా యొక్క పరిస్థితి ఏమిటి? అరణ్యం అయిపోయే మృగాలు ఉన్నాయి, రక్షణ ఎవరు నాకు అనే విధానంగా దీనంగా మనసు లోపల రాధా వస్తున్నారు. ఆ మనసు లోపలికి వస్తుంది. దీనంగా చూస్తూ ఉంటే వీడు కూడా దాన్ని స్మరిస్తూ దాన్ని జాలిపడుతూ అసువులు బాపటం కారణంగా చివరికి ఏమైపోయాడనేటువంటి యొక్క మాటకి యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే అని చెప్పి అన్నట్లుగా చివరికి ఆయన లేడై పుట్టినట్లుగా భాగవతంలో వస్తున్నటువంటి ఒక అంశం అన్నమాట. భాగవతంలో వచ్చే అంశము గీతలో చెప్పిన శ్లోకం ఇది. గీతలో శ్లోకం చెప్పాడు, భాగవతంలో సన్నివేశాన్ని యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం. ఈ దేహం వదిలేటప్పుడు యం వాపి స్మరన్ భావం, మనసు లోపలికి ఆ స్మరణ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ మనసులో ఏ భావాలైతే వస్తాయో ఆ భావానుగుణ్యముగా ఆయా దేహాలు పొందేటువంటి యొక్క విధానం అనేటువంటి యొక్క మాట భగవద్గీతలో చెబుతున్నటువంటి యొక్క అంశం ఇది. అర్థమైందా పాయింట్? భగవద్గీతలో చెప్తున్నటువంటి యొక్క అంశము భాగవతంలో చూపించినటువంటి యొక్క సన్నివేశం అనేటువంటిది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సిద్ధాంతాలు కూడా వచ్చాయి. వాళ్ళు ఏమంటున్నారని చెప్పానంటే అట్లా ఏం కాదండి, లోకంలో ఏ ప్రాణికి ఏ దేహం పోతే ఆ దేహమే వస్తుంది అనేటువంటిది కూడా ఈ సిద్ధాంతాలు ఈ మధ్య కాలంలో వచ్చాయి. విన్నారా మీరు ఎప్పుడన్నా? లేడి దేహం సాలిస్తే లేడై పుడుతుంది, శునకం దేహం సాలిస్తే శునకమై పుడుతుంది, గార్ధవం దేహం సాలిస్తే గార్ధవమై పుడుతుంది. దేనికి వచ్చేటువంటి దేహం దానికి వస్తుంది తప్ప ఇంకొక దేహం పొందే విధానం మాత్రం అది వాస్తవం కాదనేటువంటిది వాళ్ళ సిద్ధాంతం యొక్క వాదన. ఎట్లా దానికి ఉదాహరణ అని చెప్పానంటే, మామిడి మొక్క పెట్టావు, మామిడి గింజ పెట్టావు, మామిడి చెట్టు వచ్చింది, చింత గింజ పెట్టావు, చింత చెట్టు వచ్చింది, యాప గింజ పెట్టావు, మామిడి చెట్టు వచ్చింది. రాదా? పెట్టి చూడండి, రాదా? యాప గింజ, యాప చెట్టు, మామిడి గింజ, మామిడి చెట్టు, చింత గింజ, చింత చెట్టు, ఇంతేనయ్యా సృష్టిలో. కాబట్టి మానవునికి మానవ దేహం పోతే మానవ దేహమే వస్తుంది, పశువుకు పశు దేహం పోతే పశు దేహమే వస్తుంది, పక్షికి పక్షి దేహం పోతే పక్షి దేహమే వస్తుంది అన్న సిద్ధాంతం ఒకటి మధ్యకాలంలో వచ్చింది. ఇది బాగా ఉందా? అది బాగా ఉందా? ఈ సిద్ధాంతం బాగా ఉందా? ఆ సిద్ధాంతం బాగా ఉందా? అది చెప్పిన రీజన్ ఏమిటంటే చింత గింజ పెట్టావు, చింత చెట్టు వచ్చింది, మామిడి గింజ పెట్టావు, మామిడి గింజ వచ్చింది, యాప గింజ పెట్టావు, యాప గింజ వచ్చింది. కరెక్టే కదా? ఏ గింజకు ఆ మొక్కే వచ్చినప్పుడు ఏ ప్రాణికి ఆ దేహమే వస్తుంది. ఏమి ఈ సిద్ధాంతం బాగా అనిపిస్తుందా? ఆ సిద్ధాంతం బాగా అనిపిస్తుందా? స్వామి ఏం మళ్ళా ఏంది ఈ దేహం? స్త్రీ దేహంలో స్త్రీ దేహం వచ్చి స్త్రీ దేహం పోతే స్త్రీ దేహం మాకు వంట తప్ప ఇంకేం లేదేక? ఏమన్నా వంటింటి ఇంకా ప్రమోషన్ చెప్పిన ప్రకారంగా మగవాళ్ళకి మగదేహమే, అమ్మగారికి ఆడదేహమే. అట్లా కుదరదా? ఏ సిద్ధాంతం కాదు చెప్పండి. అక్కడేమో యం స్వరం భావం త్యజతి అంతే కలేబరం తం ఏవ ఏతి
కౌంతేయ దేహం పోయిన తర్వాత వాళ్ళకి మానవ దేహం రావచ్చు, పశుదేహం రావచ్చు, పక్షి దేహం రావచ్చు, మృగదేహం రావచ్చు, చీమ కావచ్చు, దోమ కావచ్చు, నల్లి కావచ్చు, పిల్లి ఇట్లా వస్తే బాగుంటుందా? వీళ్ళు చెప్పినట్లుగా మన పురుష దేహం పోతే మగవాళ్ళకి మాకు మళ్ళా మేము మగవాళ్ళు పురుషవరులం పురుషోత్తములంగా పుట్టవచ్చు. అన్యాయం. అందరూ ధర్నా చేస్తారా? పరమాత్మ మీద ధర్నా చేస్తారేక స్వామి ఈ చట్టం కుదరదు, ఈ చట్టం వద్దని చెప్పని అంటారా? యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిరః స్థానం అన్యే ప్రపద్యంతే. కఠోపనిషత్తులో కూడా మాటలు ఉన్నాయి. యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః. కనుక లోన ఉన్నటువంటి యొక్క జీవుడు అనేటువంటి వాడు ఇప్పుడు పురుష అంట. లోన ఉన్న జీవుడు స్త్రీయా పురుషుడా? లోన ఉన్న జీవుడు పురుషుడా స్త్రీనా? ఇప్పుడు పురుషుల్లో ఉన్న జీవుడు పురుషుడు, మరి స్త్రీలో ఉన్న జీవుడు స్త్రీయా? అది కూడా పురుషుడు అన్నమాట. అంటే పురుషులదే ఆధిక్యత, పురుషులదే ఆధిక్యత అన్నమాట. ఆడ పురుషుడే ఈడ పురుషుడే. ఎందుకన్నావు అని చెప్పనంటే పురి శరీరే శేతయితి పురుష. శరీరాన్ని పురము అన్నారు కాబట్టి ఆ పురములో ఉండటం కారణంగా వాడిని స్త్రీ అన్నారు. ఏమన్నారు? పురుషుడు. మీరు ఒప్పుకోరుగా? మీరు ఒప్పుకోరుగా? నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వ కర్మవశమును ఒకవేళ వర్తించు దీపించు దరియైన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహము చెడుగాని పురుషుండు చెడుడా అతనికి ఎంత చేటు లేదు. దేహమునకు దేహ పుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. ఈ దేహం పంచభూతాత్మక భవనం. మన దేహంలో పంచభూతాలు ఉన్నాయి. దేహం దేహం ఏంటి? దేహం స్త్రీ, ప్రకృతి. దేహం ప్రకృతి, పురుషుడు పురుషుడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వ కర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరియైన ఒకవేళ తొలగిపోవు చెడనేని దేహంబు చెడుగాని పురుషుండు చెడురా అతనికి ఎంత చేటు లేదు. దేహమునకు దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. అందరి దేహాలు కూడా పంచభూతాత్మక భవనాలే. అందరి దేహాలు పంచభూతాలే. పంచభూతాలని చెప్పనంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలు. ఈ విశ్వమంతా పంచభూతాలే. మన దేహంలో ఉన్నటువంటివి పంచభూతాలే. ఏంటి? ఆకాశం మన దేహంలో ఖాళీ ఉండద్దు. ఆహారం వేసామంటే పొద్దున టిఫిన్ వేసాం, ఖాళీ ఉండబట్టేక మధ్యాహ్నం రెడీ అవుతుంది ఆహారాలు శాంతి మంత్రంతో. మళ్ళా లోన ఆహారం వేస్తున్నాం. మళ్ళీ మధ్య మధ్య పని సమర్పయ్యాయి. మధ్య మధ్యలో గారె, బూరె, పకోడా, బజ్జీలు ఇవి పడేస్తూ ఉంటాం. నైట్ అయ్యిందా అంటే మళ్ళీ పూర్ణంగా పడేస్తాం. ఇప్పుడు ఏమిటమ్మా? బజ్జీలా లేవా? కనీసం బజ్జీ చేద్దాము. నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు? ఎంత ఓర్పుగా వాళ్ళు వింటూ ఉన్నారు, ఎంత శ్రద్ధగా చెబుతూ ఉన్నప్పుడు కనీసం భజన చేయకూడదా అంటారు? పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో. కాబట్టి దేహం పంచభూతాత్మకము. మన శరీరంలో ఆకాశం ఉండాలి, బ్లడ్ ప్రెషర్, ఆకాశం ఉండద్దు. ఆహారం వేస్తున్నాం ఉండద్దు, ఖాళీ భాగం అన్నమాట. రెండవది వాయువు.
రెండో అంశము వాయువు. మన దేహంలో వాయువు ఉండాలి, గాలి ఉండాలా వద్దా? బయట ఉండాలా గాలి, లోపల ఉండాలా? బయట ఉండాలి, లోపల. బయట ఉంది కదా, లోపల ఉంది గాలి. ఇంకా మన దేహంలో గాలి ఉండాలి. రోజుకి 21,600 సార్లుగా మన శ్వాస సంచారం జరుగుతూ ఉన్నది. మన శరీరంలో ఈ శ్వాస అనేది రోజుకి 21,600 సార్లు సంచారం జరుగుతూ ఉన్నది. ఆ జరగడం బట్టే మనం ఈ లోకంలో ఉన్నాం. అది ఆగిందనుకో ప్రయాణమే అందరిలో కూడా. ఈ ప్రకారం మనలో ఉన్నటువంటి యొక్క శ్వాస, వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, పురకర, దేవదత్త, ధనంజయ, ఉపవాయువులు మొత్తం 10 వాయువులోనే మన దేహంలో పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి మనం జీవించి ఉన్నాం. కాబట్టి వాయువు అవసరము. మూడోది అగ్ని అవసరం దేహంలో. అగ్ని లేకపోయిందంటే ఆహారం పచ్చడం కాదు, తిన్నాను అట్లాగే ఉంటుంది. ఆ పని ఇట్లా గ్రైండర్ పెట్టుకోవాలి లోపల ఒకటి జీర్ణం కావటానికి. అది ఎప్పుడు కూడా ఆరే అగ్ని కాదు. ఉదయం అయ్యి భస్మం అయిపోతుంది, మధ్యాహ్నం అయ్యి భస్మం అయిపోతుంది, సాయంత్రం అయ్యి భస్మం అయిపోతుంది. ఎప్పుడు కూడా భస్మం అయిపోయే విధానముగా జఠరాగ్ని దేహంలో ఉండాలి. మూడో జలం, నీరు పోస్తూ ఉండాలి, తేమ ఉండాలి, దేహంలో ప్రాణం ఉంటుంది. ఐదవది పృథివీ సంబంధ అన్నాదులు దీంట్లో పోవాలన్నమాట. ఈ ప్రకారం మన దేహం అంతా కూడా పంచభూతాత్మక భవనములో లోనన్నటువంటి జీవుడు నివాసముగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క కర్మశేషం అయిపోయిందో, శ్వాస కాస్త ఆగిపోయిందో, జీవుడు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ జీవుడు వెళ్ళిపోయే నాడు ఎలాంటి ఆ సంస్కారములు కలిగి స్మరణ చేస్తూ దేహాన్ని సాలిస్తాడో ఆ ప్రకారముగా ఆ జీవులందరూ కూడా ఆయా దేహాలు పొందే పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి యొక్క మాట శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్త. ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మంచి సంస్కారము, మంచి జ్ఞానము, చక్కటి పుణ్యము, మహాత్ముల యొక్క సేవ, దివ్య జ్ఞానాలు ఉన్నట్లయితే మళ్ళా ఈ మానవ దేహమే వచ్చే అవకాశము ఉంటుంది అని అర్థం. ఏది కావాలి చెప్పండి? దేహమే వద్దు, అది మంచి పనే. దేహం ఒకవేళ వచ్చి విధానం ఉందనుకో, దేహం వద్దా కావాలా చెప్పండి? దేహం వద్దా కావాలా? అంటే దేహం వస్తే కదా మళ్ళీ వివాహం చేసుకోవటం, పిల్లలంగా అంటాం, మనవాళ్ళు ముందు మనవాళ్ళు సంపాదించిన అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇంకేముంటాయి? ఇవన్నీ కూడా పిల్లలు, పేరంటాలు, మళ్ళీ పండుగలు, ఎన్నో శుభకార్యాలు ఎన్ని కావాలంటే ఎట్లా? దేహం రావాలి కదా. కాబట్టి దేహము రాకుండా ఉండుగాక అన్న సంకల్పం మంచిదే. కానీ దానికోసం ఏంటంటే కొంత మన పుణ్యం, జ్ఞానము ఇవి కూడా సంపాదించుకుని పెట్టుకున్నట్లయితే ఉత్తరోత్తర ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా. దేహం రాకుండా ఉండటము అని చెప్పనంటే దానికి చెప్పింది ఏమిటి? యోగ సమాధి. నిర్మలంతం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థస్య లక్షణం. మనోశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థస్య లక్షణం యోగ సమాధి. సమాధిస్థస్య కేశవ స్థితై కిం ప్రభాషేత కిం ఆజేత వ్రజేత కిం సమాధిస్థస్య. ఒక సమాధి అనేటువంటి తత్వం ఒకటి ఉన్నది. అది అందుకోగలిగితే వాళ్ళకి జన్మరాహిత్యం. 4వ అనుభవము. దానికోసమై ఇవన్నీ పాటించాల్సిందే. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులుగా చెప్పేటువంటి యొక్క అంశము శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తత్వపదార్థ శోధనము, వాసన క్షయము, మనోనాశనము, సమాధి ప్రాప్తి, బ్రాహ్మీ అనుభవం, ఇవన్నీ కొంచెం చాలా తతంగం అంతా ఉన్నది. అవన్నీ కూడా అందుకోగలిగితే మంచిది. అందుకోలేని విధానముగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయముగా ఏముండాలి అంటే కొంత పుణ్యము, జ్ఞానము, సంస్కారము, భగవత్ సేవ, గురుసేవ ఇలాంటివన్నీ కొంత ఉంటే కాపాడబడతాయి. కాపాడబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో మోక్షానికి పోయావా పర్వాలేదు. ఒకవేళ పోకపోతే ఇవన్నీ ఉండాలంటే కనీసం ఇవన్నీ ఉంటే పతనం కాకుండా ఇతర మరి జీవులలో పడిపోకుండా కాపాడేందుకు ఆ పుణ్యం మనల్ని రక్షించేదిగా ఉంటుంది. కాబట్టి పుణ్యము కూడా అవసరమే. జ్ఞానము, పుణ్యము ఇవన్నీ కూడా మనసు లోపల
యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం త్యజతి అంతే కలేబరం. దేహం వదలక మాత్రం తప్పదు. ఇట్లాగే ఉందామనే ఉద్దేశం అయితే ఉంటుంది, కానీ వాడు ముంచే విధానం లేదే, తీసుకుపోతాడు. అందరూ కూడా ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సే ఉంటుంది. ఎన్నో వేల కోట్లు ఉండవచ్చు, లక్షల కోట్లు ఉండవచ్చు. అంబానీ తండ్రి పోయాడు, బిర్లా పోయాడు, టాటా బిర్లా వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళకి దిక్కులేదు, సామాన్యులకి ఏముంది ఇంకా. కనుక ఈ విధముగా విశ్వం యొక్క చట్టాన్ని మార్చే అవకాశం ఎవరికి లేదు. అందుచేత అది వచ్చే లోపల మనం కొంచెం ఏం చేసుకోవాలని చెప్పనంటే కొంత ధనాన్ని జ్ఞాన ధనాన్ని పుణ్య ధనాన్ని సంపాదించుకున్నట్లయితే అవి మనల్ని కాపాడేదిగా ఉంటుంది. కనుక మన యొక్క మనస్సులో సూక్ష్మ దేహములో ఆ ప్రకారంగా ఆ పుణ్యధనాన్ని మనం సంపాదించుకునే విధానముగా చెయ్యాలి. ఆ పుణ్యధనం సంపాదించుకునే విధానంలో మొన్న మీకు చెప్పాను, 1000 రూపాయలు 20 రూపాయలు చొప్పున కట్టమని చెప్పిన అన్నాను. బాకీ కూడా ఉంటుంది కదా, 60,000 65,000 బాకీ స్వామి గారు మేము పెట్టాం అప్పు అన్నమాట. అన్నప్పుడు మరి అందరం కూడా దానికి తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ ప్రకారంగా ఎవరికి బాధ లేకుండా భారం లేకుండా ఒక్కొక్క 1000 అని చెప్పిన దానికి కొంతమంది స్పందించి ముందుకు వచ్చారు. మొత్తం 6 ఎన్నో వచ్చినాయి అంతే, మొత్తం 66 రావాలి నాకు. ఏది చూడండి మరి, మరి మిగతాయి ఎక్కడ ఏ పేర్లే ఓ పక్క చెబుతూనే ఉన్నా, ఏం పలకరే. యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేబరం తం తం ఏవయేతి కౌంతేయ సదా తద్భావ భావిత. కబర్దా స్వామి చెబుతున్నాడు, పుణ్యం సంపాదించుకోండి, 1000 కట్టండి ప్రస్తుతానికి స్వామి బాగా తిరిగిపోవటానికి. భగవద్గీత 8వ అధ్యాయంలో మంచి అంశాలు స్వామి బోధిస్తూ ఉన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. పుస్తక షారు కాడ ఒక బోర్డు పెట్టారన్నమాట, స్కాన్ పెట్టారన్నమాట. ఏమి కాబట్టి మీ సెల్లుల్లో మీ బ్యాంకులో ఉన్నటువంటి ఇట్లా స్కాన్ చేసావా, అంకె కొట్టావా, టక్ డన్ అన్నావా, అయిపోతుంది అంతేక. మీరు ఇంక దీంట్లో తీసి నోట్లు లెక్క పెట్టి అంత పరిస్థితి అవసరం లేదు. మీ సెల్లుల్లోనే డబ్బులు ఉన్నాయి, ఫోన్పే గూగుల్ పే ఉన్నాయన్నమాట. అంత కూడా అవసరం లేదు, ఆడ స్కాన్ ఉంది, ఇట్లా టక్ అన్నావా డన్ అన్నావా ఖాతాకి వెళ్ళిపోయే విధానం ఉంటుంది. నీ చెల్లి చూపిస్తా నేను, అట్లా స్కాన్ చేసి ఎట్లా నాకు చూపిస్తా. మాకు తెలియదండి అనవసరం మీరేమన్నా, నా చెల్లి నాకు ఇవ్వండి చాలు, అట్లా స్కాన్ చేసి మీకు చూపిస్తా అన్ని ఎట్లా. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. తస్మాత్ స్వామి చెబుతున్నాడు చూడండి ఎట్లా ఉన్నమాట. తస్మాత్ ఏమాత్రం మాట లెక్క చేయకుండా, స్వామి మాట వినకుండా, దానిని ప్రధానంగా తీసుకోకుండా ఎనకాడారా. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. కనుక జీవితంలో మనం ఏం చేయాలని చెప్పానంటే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, నేనే నీ మనసులలో ఉండాలి. కనుక మనస్సు లోపల భగవంతుని యొక్క నామము చేయటం అది యజ్ఞం అన్నమాట, అది మహాయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని స్వామి చెప్పాడు అన్నమాట. మనస్సు శ్వాస మీద పెట్టి ధ్యానం చేసి అలవాటు కుదిరే విధానం అంటే పర్వాలేదు, మంచిగా ధ్యానం చేయండి. ఉదయం పూట లేవగానే కూర్చోండి, స్నానం చేయొద్దా అయ్యే అవసరం లేదు. ఉదయం 5 కల్లా మెలకు వస్తుంది కదా, మెలకు రాగానే మీరు మీ మనసు మీద కావచ్చు లేక కింద కావచ్చు అట్లా గురుస్మరణ చేసుకొని
ఆ శ్వాస గమనముగా పెట్టుకున్నట్లయితే ధ్యానం బాగా కుదిరే అవకాశము బాగా ఉంటుందన్నమాట. ఉదయం బాగా ధ్యానం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది పడుకుని కూడా ధ్యానం చేస్తారు. పడుకున్నప్పుడు ఆ శ్వాస గమనిస్తూ అట్లాగే పడుకోవచ్చు అన్నమాట. ఒకవేళ కింద కూర్చొని సౌలభ్యం ఉండకపోవచ్చు, కాలు నొప్పులు కదా ఎక్కువ ఇక్కడ ఉండకపోవచ్చు, మీరు కుర్చీలో కూర్చోండి, సోఫాలో కూర్చొని గురుస్మరణ చేసి ఆ మనస్సుని ఆ శ్వాసను గమనించే విధానంగా అట్లాగే పెట్టేయండి సార్. చాలా తన్మయత్వం వచ్చేస్తుంది, ఆనందం వస్తుంది. ముఖ్యంగా ఏమిటంటే దీంట్లో మనస్సు ప్రశాంతత వస్తుంది, శరీరము ఆరోగ్యం వస్తుంది. ధ్యానం చేయటం వల్ల శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత ఈ రెండు ముఖ్యం ఈనాడు. శారీరక ఆరోగ్యం ఎక్కడ పడ్డా షుగర్లు, బీపీలు. డాక్టర్ వద్దకు పోయాము అంటే నీకు 2 ఉన్నాయా అంటాడు ఆయన. ఏమిటయ్యా 2 అంటే షుగరు, బీపీ. పూర్వకాలంలో ఎవరికైనా షుగరు వస్తే నీకు షుగర్ వచ్చిందా అంటారా, వాళ్ళు బీపీ వస్తే నీకు బీపీ వచ్చిందంటగా అని అడిగే పరిస్థితులు ఒకప్పుడు అన్నమాట. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నీ షుగర్ లేదా, నీ బీపీ లేదా. కాబట్టి ఆనాటి కాలంలో ఉంటే ఆశ్చర్యము, ఇప్పుడు లేకపోతే ఆశ్చర్యం అయిపోయింది చివరి పరిస్థితి. ఎందువల్ల అని చెప్పారంటే మనం మహాత్ములు చెప్పేటువంటి యొక్క ఇలాంటి పాటించకపోవడం కారణం. అందుచేత మీకు వీలే వరకు అవకాశం ఉన్నంత వరకు ఉదయం అంటే లగవగా నమ్మగారులకి పెద్ద యుద్ధాలను ఆరంభమవుతుంది. వంట చాలా పోవాలి, పిల్లల కోసం స్కూల్కి పోవాలి, ఆఫీసుకు పోవాలని ఉంటాయి. ఆఫీసుకు పోయాక స్కూల్కి పోయాక ఖాళీగా ఉంటారుగా, అప్పుడైనా ధ్యానం చేయండి. మరి టీవీలో ఇప్పుడు సీరియల్ అన్నీ దాంట్లో లైన్గా ఉంటాయి, మాకు పక్కన పెట్టేది. 1 గంట సేపు సమయం తీసుకుని ధ్యానం చేయండి. మనస్సు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందం కలుగుతుంది. మనస్సులో ఉన్న మాలిన్యాలు మొత్తం పోతాయి అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా శ్వాసను గమనిస్తూ కూర్చునే విధానాన్ని ధ్యానం అన్నారు. ఒకవేళ మీకు అది చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్లయితే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా ఇదన్నా చెయ్యండి. మీరు ఎక్కడ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ఇల్లు చిమ్ముతూ ఉన్నా, అంట్లో తవ్వుతూ ఉన్నా, ఏమైనా చేసుకుంటూ ఉండగాక మనసు లోపలే ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఏదో ఒకటి మీకు నచ్చిన మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం జగన్మాత్రే నమః ఉన్నాయి కదా మంత్రాలు. అట్లాగా మనసు లోపల కనుక మీకు ఆ సంకల్పం భగవంతుని యొక్క, అమ్మవారి యొక్క నామం అట్లాగే ఉందనుకో, నీ మనస్సు పవిత్రమవుతుంది. ముఖ్యంగా ఆ మనసులోని కల్మషాలు మొత్తం పోతాయి. మనసులో ఏ గుణాలు రావు. దీపమున్న గృహంలోకి ఏ యొక్క భూతగణాలు ప్రవేశించవు. దీపము లేని గృహంలోకి మాత్రమే నానా రకాలే ఉన్నటువంటి యొక్క భూతాలన్నీ ప్రవేశిస్తాయి. పాడుబడ్డ గృహములో అయిపోయిందిలే, పాడుబడ్డ గృహములో ఏముంటాయి? దీపం లేని గృహాల్లో ఏముంటాయి? పిశాచాలు, దెయ్యాలు చేరతాయి. అట్లాగా జ్ఞానము లేని మనసు లోపలకు కూడా ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. కాబట్టి అందరూ కూడా శాంతి లేక, సుఖం లేక, ఆనందం లేక జీవితం దుర్భరం అయిపోయి ఎన్ని ఉన్నా కానీ జీవితం తృప్తిగా ఉండే అవకాశం లేకుండా పోవడం కారణం ఏంటంటే అశాంతులు తాండవిస్తూ ఉన్నాయి. అందువల్ల మన మనసులో ఏం పెట్టాలని చెప్పని పరమాత్మ యొక్క సంబంధమై, భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క నామాన్ని ఎప్పుడు కూడా పెట్టేటువంటి వాళ్ళ మనస్సులో ఏవి కూడా ప్రవేశించవు. కోపం రాదు, ఆవేశం రాదు, ఉద్వేగం రాదు, అశాంతి రాదు, బాధ రాదు, ఏమి రాదు. అది లేకపోయిందంటే ఈ మొత్తం వచ్చి కూర్చుంటాయి. అది పరమద్భుతం అన్నమాట. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. మన వ్యవహారములో ఉన్నప్పుడు మంత్ర జపం, తీరిగ్గా ఉన్నప్పుడు శ్వాసపై నిఘా. తీరుబాటుగా ఉంది కదా, ఇంట్లో పనులు అయిపోయాయి, ఖాళీ వచ్చింది, సోఫాలో కూర్చోండి, ఇలా కింద కూర్చోండి, చక్కగా మనసుని ఆ వచ్చేపోయే శ్వాసను గమనిస్తూ కూర్చునే విధానం చేయండి. అలాంటి సావకాశం లేనప్పుడు, ఇంట్లో పనుల్లో బాగా మునిగిపోయినప్పుడు ఏం చేయాలి? మనసుకు మాత్రం మనం ఖాళీ ఇవ్వకూడదు. మనసుకి ఖాళీ ఇచ్చామంటే ఏవేవో తవ్వకాలు, మనస్సంతా తవ్వకాలు. వాడెట్లా, వీడెట్లా, అదెట్లా, ఇదెట్లా, అట్లా అయిపోయింది, ఎట్లా అయిపోయింది. ఇక నా కన్నీరు కారుస్తూ నా బతికి ఇంతేనండి, ఎప్పుడు ఆడవడం పెట్టుకోవడం చెప్పండి. గతం జ్ఞాపకం వచ్చిందా అంటే ఏడిపే, ఇంకేం లేదేక. అప్పుడు పండగ, సంక్రాంతి పండుగ, ఏదో పాప అమ్మగారు గారెలు
ఇంట్లో ఏవో ఉంటాయి కదా, పాయసం వేసుకొని చక్కగా తిని తాంబూలం వేసుకొని బకెట్లో కూర్చొని ఆ తాంబూలం నమ్ముతాం తాంబూలం. ఏదో పండగ, సంతోషం, ఆనందం. ఆ దారిని ఒక అమ్మగారు పోతూ, ఏమమ్మా ఈ మధ్య మీ భర్త పోయాడంట కదా అని చెప్పండి. ఆమె కాస్త వెళ్ళిపోయింది. ఏం వాడింది, ఈ మధ్య మీ భర్త పోయాడంట కదా అంతంతే, ఇంకేం లేదు. ఇక అమ్మటి ఆయన జ్ఞాపకం వచ్చాడు. ఎట్లా చూసేవాడు, ఏ విధంగా చూసుకునేవాడు, చెప్పకముందే తెచ్చి పెట్టేవాడు, అన్ని కొన్ని పెట్టేవాడు. ఇక ఆయన జ్ఞాపకం రావడం ఏమైపోయింది, కళ్ళం నీళ్లు బడబడబడ. ఒక్క ఆలోచన వచ్చిందా అంటే ఏడిపిస్తుంది, రోదన చేయిస్తుంది, దుఃఖపెడుతూ ఉంటుంది, అశాంతికి గురి చేస్తుంది. ఉన్నాయా? ఒక్కడి జ్ఞాపకం వస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది జ్ఞాపకాలు. ఇవేవీ లేకుండా ఉండాలని చెప్పానంటే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. కనుక భగవంతుణ్ణి పెట్టుకున్నామనుకో నీవేమీ రావు, జీవితం శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క స్థితిని మనం గురువు యొక్క అనుగ్రహముతో, మహాత్ముల అనుగ్రహముతో, ఆ సోహం భావ ధ్యానము, భగవంతుని యొక్క నామము, గురువు గారి యొక్క ఆశ్రయము, ఈ బ్రహ్మ విద్య ఆశ్రయము, మీ స్వరాజ్యాశ్రమం మీ ఊళ్ళో ఉన్నది చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. వచ్చేక్కడికి మంచి అవకాశము. సాయంత్రం కూడా నా ఉపన్యాసం 6 to 7 ఉంటుందన్నమాట. అప్పుడు వస్తారా? ఇంకేం వస్తామండి, భోజనం పెట్టరా మాకు అయిపోయింది. రేపు అట్లా భోజనం పెడతారు కాబట్టి అప్పుడు వస్తా అని చెప్తున్నాను. రండి, భోజనం చేయండి, బోధ కూడా వినండి. తింటే దేహానికి తృప్తి, వింటే మనసుకి ఆనందము. ఇక ఉంటే ఏమిటి, ఈ పూట రేపు ఎల్లుండే, ఆ తర్వాత మీరు మేము, మా దారి మాది, మీ దారి మీది, మళ్ళా మామూలు వ్యవహారమేక. ఆ సంసారము, ఆ కొట్లాటలు, ఆ యుద్ధాలు, ఆ కుస్తీలు ఎప్పుడు ఉండేటువంటి. శ్వాస ఉన్నంతకాలం ఈ యుద్ధాలు జరిగిపోతాయి మనకి. ఏదో ఒక 4 రోజులు కూడా సప్తాహంగా సాధన క్యాంపులు పెట్టుకున్నాం కాబట్టి అవకాశం ఉన్నది. రాండి, కూర్చోండి, వినండి, తినండి, ఆనందపడండి. అంతేనా, ఇంకేం చెప్పాలా? అది సరే. ఈ పూట అన్నదాతల గురించి దృష్టిస్తారు. మనకు మౌన స్వామి గారు ఇక్కడ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.